జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కాటారం గ్రామానికి చెందిన గుడిదేవుని వెంకటస్వామి మాకు భూమి విక్రయించి రిజిస్ట్రేషన్ చేయకుండా 11 సంవత్సరాలుగా మమ్మల్ని మానసిక క్షోభకు గురి చేస్తున్నారంటూ బాధితుడు అజ్మీర సమయ్య చంద్రుడు నాయకులు మలహార్ మండలం అడువాలపల్లి గ్రామంలో మీడియా సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కాటారం మండల కేంద్రానికి చెందిన గుడిదేవుని వెంకటస్వామి అనే వ్యక్తి గత 30 సంవత్సరాలుగా కాటారం మండల కేంద్రంలో తనకు గల భూములు క్రయ విక్రయాలు జరుపుతూ మోసాలకు పాల్పడుతున్నాడని ఆయన ఆరోపించారు. ఆ నయవంచకుడి మోసంలో పడి ఆర్థికంగా మానసికంగా ఎంతో నష్టపోయానని, తనకు విక్రయించిన భూమిని ఇంతవరకు కూడా రిజిస్ట్రేషన్ చేయించకుండా కాలయాపన చేస్తూ తిరిగి మాపైనే కేసులు పెడుతూ ఆవేదనకు గురి చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మమ్మల్ని మోసం చేసి మాపైన పోలీస్ స్టేషన్లో అక్రమ కేసులు పెడుతూ సుపారీ మూటతో ఒకరోజు అర్ధరాత్రి మా ఇంటికి వచ్చి మమ్మల్ని బెదిరించడం జరిగిందని వారు ఆరోపించారు. ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన మమ్మల్ని కులం పేరుతో కూడా దూషించడం జరుగుతుందని సమయ్య నాయక్ చంద్ర నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. కావున మాకు గుడిదేవుని వెంకటస్వామితో మరికొందరితో ప్రాణ భయం ఉందని, మాకు రక్షణ కావాలని వారు ప్రజాప్రతినిధులను పోలీసులకు విజ్ఞప్తి చేశారు. అంటే ఈ భూమి అమ్మి కొంచెం సమయంగానే ఎక్కువ రేట్లు వస్తున్నాయని ఇట్లా బ్లాక్ మెయిల్ చేస్తున్నా చేస్తే దానికి మీరు ఎంతమందిని ఇట్లా బ్లాక్ మెయిల్ చేశాడు? బాగా మందిని చేసిండన్న. ఇప్పుడు ఇదే పని అయినది గుడిదేవుని వెంకట స్వామి ఇదే పని అనుకో. చీర్ల సమిరెడ్డికును జగన్ నాయక్ 296 గజాల భూమి అమ్మిండు, రిజిస్ట్రేషన్ చేసిండు, డబ్బులు తీసుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు నేను పైసలే ముట్టలేదంట. పైసలు ముట్టండి ఒకసారి మీరు కూడా అన్ని చూస్తున్నారన్న. పైసలు అమ్మడానికి ప్రయత్నం చేస్తే మేము పోయి కొంచెం ఆబ్జెక్షన్ చేసినాం. పోలీస్ స్టేషన్లో కాంప్లిమెంట్ ఇచ్చి పిలిపిస్తే అది అచ్చుడు లేదు. మాకు తిప్పుకొని భలే పరేషాన్ చేస్తానన్న. ఆడ నేను రేకుల షెడ్ కూడా వేసుకున్నా మూల మీద, చింతకాని మూల మీద. ఆడ టీ కొట్టు నడుస్తుంది దాని ముందు. మమ్మల్ని ఏడబడితే ఆడ బదనాం చేస్తున్నాడు, లంబడోళ్ళు అది ఇది అని మాట్లాడుతాడని మస్తు ఇబ్బంది పెడతాడన్న గుడిదేవుని వెంకట స్వామి. మొన్న ఎన్నడంటే ఇగో ఇది అన్న కాగితం చూడండి, బాండ్ కాగితం. మొన్న 3 తారీఖు 4వ నెల 2026 రోజు రాత్రి 10 గంటల కన్నా ఒక నలుగురిని నా ఇంటికి పంపింది. ఒక 10 గంటల పొద్దున దాకా, దోస్తులు అయితే పొద్దున దాకా రావాలి. నాతో ఎక్కడన్నా మాట ముచ్చటంటే నాకు పొద్దున దాకా పిలుచుకొని రాత్రి 10 గంటలకు నా ఇంటికి వచ్చి డోర్ తీసుకొని గుడిదేవుని వెంకట స్వామి కార్లో ఉన్నాడు. ముగ్గురిని నా ఇంట్లోకి తోలిండు. ఆ ముగ్గురు ఎవరెవరు పేర్లు ఉన్నాయి? వాళ్ళు ముగ్గురు ఎవరెవరు అంటే అన్న, ఒక ఆయన నాయిని శ్రీనివాస్ ముదిరాజ్, 2 పున్నం రమేష్ చాకలి ఇష్టయ్య, 3వది బందేల జితేందర్ మన భూపాలపల్లిన జీపీఓ చేస్తాడు బందేల జితేందర్. వీళ్ళు ముగ్గురు నా గేట్ తీసుకొని ఇంట్లోకి వచ్చిండ్రు. గుడిదేవుని వెంకట స్వామి కార్లో ఉన్నాడు. నన్ను నానా బూతులు నువ్వు వాడికి గారే పెళ్లికి వచ్చినాం అనుకో, మళ్ళీ తిరిగిపోవు. ఆ భూమి మీద ఆ రేకుల షెడ్ వీక్కొని వెళ్ళిపోవు. తెల్లారే వరకు రేకుల షెడ్ కనిపించద్దని నాకు నాన్న మా ఇంటికి వచ్చి మా గురించి తెలుసా, నేను ఎవరో తెలుసా, నాయన సీను ఇష్టం ఉన్నట్టు మాట్లాడి బెదిరింపులకు గురి చేస్తున్నాను. వెంటనే నేను ఎస్ఐ గారికి కాంప్లిమెంట్ ఇచ్చిన, డిఎస్పీ గారి దృష్టిలో పెట్టిన. మన చట్టం ఉంది కదా, చట్ట ప్రకారం పోదామని కాటారం ఎస్ఐ గారి దృష్టిలో పెట్టిన. వాళ్ళు దాని మీద వచ్చినరా రాలేదా అని పరిశీలన చేస్తున్నారు. నన్ను మీడియా పరంగా కూడా మీతో నిన్న మీడియాలో కూడా లంబడోళ్ళు గింబడోళ్ళు అని మాట్లాడతానన్నా. కోర్టు చూసుకుంటుంది. కోర్టులో అయితే కోర్టులో చూసుకుందాం. చట్టపరంగా చట్టాలు ఉన్నాయి కదా, పోలీసు వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పరంగా చూసుకుందాం. వాళ్ళ దగ్గర వాళ్ళు మాట్లాడితే వాళ్ళు పిలిస్తే రావడం లేదు. మేము కుక్కల కన్నా అయినామన్నా. మేము తిరిగి 2 నెలలు చచ్చిపోతున్నాం. మాకు ఇబ్బంది. గుడిదేవుని వెంకట స్వామి సుపారీ మూటను మాట్లాడి మమ్మల్ని చంపడానికి ప్రయత్నం చేస్తున్నా. నిన్న కూడా సర్వే చేసే కాడు కూడా ఒక 20 మంది అయినతోని 20 మంది ఒకసారి మీ కళ్ళతో మీరు చూడొచ్చు. అట్లాంటి మూటాలను మాకు గారె పెళ్ళికి వచ్చి నువ్వు మళ్ళీ బిడ్డ ఇంటికి పోవని ఇంట్లో బెదిరింపులకు దిగుతానన్నా. గుడిదేవుని వెంకట స్వామి నుండి నాయన సీను నుండి నాకు ప్రాణ భయం ఉందన్న. నేను ఇది ముగ్గురు ఇది కాటారం ఎస్ఐ గారి దృష్టిలో ఉంది, కొయ్యూరు ఎస్ఐ గారి దృష్టిలో ఉంది, డిఎస్పీ గారి దృష్టిలో కూడా పెట్టిన నేను. సరే దాని మీద మేము విచారణ చేస్తామని నువ్వు తొందరపడకని వాళ్ళు కూడా అంటారు. చట్టపరంగానే పోతున్నా అన్న. నేను ఎలాంటిది ఎక్కడ కూడా ఏం మిస్టేక్ చేస్తలేను. చట్టం ఉన్నది కాబట్టి వాళ్ళు ఎట్లా చెప్తే అట్లనే ఇందామని నేను ఓపికపడుతున్నా. దాన్ని ఆసరా తీసుకొని మమ్మల్ని ఇబ్బంది అంటే ఇబ్బంది మీడియా వాళ్ళతో కూడా ఎట్లా మాట్లాడుతా అంటే లంబడోళ్ళు
కొన్ని హక్కులు ఉన్నాయి. ఆ హక్కుల పరంగా అసలు మమ్మల్ని ఇట్లా ఏలుబెట్టి కూడా చూడొద్దు, అట్లా రాజ్యాంగంలో రాసి ఉన్నాయి. ఆ రాజ్యాంగాన్ని కూడా ఉల్లంఘించి కూడా ఎక్కడ పడితే అక్కడ లంబడోళ్ళు అని మాట్లాడుతాడన్న. కాబట్టి మీరు మీడియా మిత్రులు మీరు కూడా మాకు సహకరించుర్రు. మేము ఇప్పుడిప్పుడే కొంచెం బయటికి వచ్చి ఇప్పుడిప్పుడే కొంచెం నిలదొక్కుంటున్నాం, ఇంత పిల్లలను చదివించుకుంటున్నాం. దాన్ని గుడిదేవుని వెంకట స్వామి మమ్మల్ని చంపే ప్రయత్నం చేస్తున్నాడన్న. సరే, ఇప్పుడు ప్రజెంట్ ఇది అయిపోయింది, మూల చింతకాని మూల మీద అయిపోయింది. ఆడగొన్న ల్యాండ్ విషయం ఏంటి? ఇక్కడ అక్కడ రైస్ మిల్లు కాడిది అన్న. మాకే ఫస్ట్ అమ్మిండు 60 లక్షలు 60 లక్షల కాదంటే మేము వేరే వాళ్ళ దగ్గర మేము భయానగా 20 లక్షలు తీసుకున్నాం. అందులో ఈయనకి 5 లక్షలు ఇచ్చినాం. ఆ కాగితం కూడా ఉందన్న. ఎవరికి ఇచ్చినాం? గురుదేవుని వెంకట స్వామికే ఇచ్చినాం. మా చంద్రుకాక పేరు మీద ఉంటుంది ఆ కాగితం. 5 లక్షలు ఇచ్చినాం. 2,90,000 అనిల్ సార్ అనే ఆయనతో 1,90,000 స్పాట్లో కొట్టించినాం. 3 లక్షలు ఇంటికాడ ఇచ్చాం. అది కూడా అన్న తర్వాత నేను 90 కోటి రూపాయలకి ఇస్తా, 90 లక్షలకి ఇస్తా అంటే ఇక ఏడు ఇంత మనకు కాదా అని మేము ఆ ఇంట్లో నుండి అనిల్ సార్కు డబ్బులు కట్టడం జరిగిందన్న. ఇప్పుడు వేరే గ్యాంగ్ను పట్టుకొని ఆ భూమిని ఇట్లా దున్నినోడు లేడు. అల్ల నుండి చెట్లు కొమ్మలు అడవి ఉండే అన్న, మీకు తెలుసు కావచ్చు, మీరు కాటరపూలు కాబట్టి ఆ అడవినంతా సాగు చేస్తే ఇవాళ మాకు గట్టి గుణపాఠం చెప్తాడు వెంకట స్వామి. చెప్పుడే కాక మమ్మల్ని ఈ రకంగా వాడుకోవడమే కాక చంపేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మా ఇంటికి ఎంత ధైర్యం ఉంటే మా ఇంటికి 10 గంటలు రాత్రి వస్తారన్న. నేను ఎవరికి ఇంటికన్నా నేను పోతే ఊకుంటారా అన్న? వేరే గవాయిలను పెట్టిన అన్న ఇద్దరిని, వాళ్ళు నా ఇంటికి వచ్చినట్టు గవాయిలు పెట్టిన. నన్ను అయితే ప్రాణ భయం ఉందన్న. మీరు మీడియా పరంగా నన్ను సహకరించండి. గుడిదేవుని వెంకట స్వామితో సుపారి మూటలను పెట్టుకొని తిరుగుతుంటాను ఆయన. అందుకనే గారెపల్లికి రావాలంటే మాకు చిన్న పట్టణం లాంటిది గారెపల్లి ఏదైనా వస్తువులకు దానికో దీనికో రావాలంటే గారెపల్లి అన్న. అట్లాంటిది గాడికి రావడం భయం అవుతుంది. మేము ఎవరో తెలుసా, నా గురించి తెలుసా అని నాయని సీను పదే నేను ఎవరు, నా బ్యాక్గ్రౌండ్ తెలుసా, నా కథ తెలుసా అని నాయని శ్రీనివాస్ అనే వీధి రౌడీ నన్ను వాళ్ళు డిఎస్పీ కొన్నారు, పైసలు తీసుకున్నారు, అది ఇది అని ప్రతి ఒక్క మాట, ప్రతి ఒక్కటి బొమ్మకాడ అదే మాట, వేరే మాట లేదు అతని దగ్గర. ఎప్పుడు కలిసిన అదే మాట. పిటిషన్ కూడా కొయ్యూరు స్టేషన్లో పిటిషన్ ఇచ్చిన. ఏమని ఇచ్చిన చదువు ఒకసారి కొన్ని అన్నగట్టు చూడండి. శ్రీయుత గౌరవ ఎస్ఐ కొయ్యూరు గారికి నమస్కరించి వాయనవి ఏమనగా నా పేరు అజ్మీర సమ్మయ్య నాయక్, సన్న బాలు నాయక్, 52 సంవత్సరాల, కులం ఎస్టీ లంబాడి, అడవలపల్లె. నేను గారెపల్లిలోని చింతకాని టర్నింగ్ దగ్గర గుడిదేవుని వెంకట స్వామి మానయ్య కులం బీసీ గౌడ కాటారం అతని దగ్గర భూమిని అందులో 2 నెలల క్రితం 2 రూముల రేకుల షెడ్డు ఇల్లును నిర్మించుకున్నాను. ఇది ఇలా ఉండగా తేదీ 3/4/2026 రోజున రాత్రి 10 గంటలకు నాయిని శ్రీనివాస్, సన్నాపు లక్ష్మయ్య, వయసు 50, కులం బీసీ ముదిరాజు, తెలుగు కాటారమైనది, పున్నం రమేష్ కిష్టయ్య, వయసు 38, కులం చాకలి రజక, ఆర్ఓ కాటారం, బందెల జితేందర్ నారాయణ, వయసు 40, కులం మాల, రెవెన్యూ శాఖలో ప్రభుత్వ ఉద్యోగం చేసేవాడు, ఆర్ఓ ఒడిపిల వంచ, కాటారం గుడిదేవుని వెంకట స్వామి, వయసు 60, కులము గౌడ కాటారం అను. ఈ 4 వ్యక్తులుగా నా ఇంటి దగ్గరికి వచ్చి నాకు గుడిదేవుని వెంకట స్వామి ఆ కారులో కూర్చుని ఉండగా ఈ 3 వ్యక్తులు గుడిదేవుని వెంకట స్వామి దగ్గర నన్ను చంపడానికి సుపారీ తీసుకొని నా ఇంటికి వచ్చి నిద్రిస్తున్న నన్ను తలుపులు కొట్టి పిలువగా నేను లేచి తలుపులు తీయగా వారు వచ్చి నా ఇంటిలో కూర్చొని గుడిదేవుని వెంకట స్వామి దగ్గర గారెపల్లిలో కొన్న భూమిలో 2 రూముల షెడ్డు ఇల్లు కట్టుకున్నావు. అట్టి ఇల్లును నీవు కూలగొట్టి రేకులు రాడు తీసుకొని పో అని నాతో అనడంతో నేను ఆ భూమిని కొనుగోలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అందులో ఇల్లు కట్టుకున్నాను అని వారితో అనడంతో పై 3 ఒక్కసారిగా దౌర్జన్యంతో నా పైకి వచ్చి లంబాడి లంజ కొడుక అని నానా బూతులు తిట్టుకుంటూ నువ్వు గారెపల్లి రేకుల షెడ్డే పిక్కుపోమంటావు కదా, నా ఇంటికి వచ్చి వాళ్ళకి ఎంత దమ్ము ఉంటే నా ఇంటికి రావాలి, రేకుల షెడ్డు పీక్కోపో,
లేదు అక్కడికి వస్తే నువ్వు మంచిగా ఉండదని ఇష్టం ఉన్నాడు వార్నింగ్ ఇచ్చి అదే టైంలో పెడుతున్నా ఫోన్ చేసి ఇద్దరు నేను కూడా నాకు సేఫ్టీ కాదన్న ఏం చెప్తారు అని ఇద్దరిని పిలిపించుకున్నా లక్ష్మయ్యను శ్రీధర్ను పిలిపించుకున్నా వాళ్ళు చూసిరన్న వాళ్ళ ముందే నా మీద ఇంత దౌర్జన్యం చేసినా నువ్వు చట్ట ప్రకారం వాళ్ళ మీద చర్య తీసుకోవాలని తమరితో నేను వేడుకుంటున్నా. ఏం ఇప్పుడు అంటే మీకు భూమి అమ్ముతాడు మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేసిండంటావా? అంటే రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత నేను ఈ ఇష్యూ అంతా జరిగింది. రిజిస్ట్రేషన్ వాళ్ళకు 296 గదాలు అయిపోయింది రిజిస్ట్రేషన్. ఇప్పుడు చింతకాని క్రాసుల శ్రీపర్వ టాచ్ దగ్గర ఉన్నది లేదు రిజిస్ట్రేషన్ అయిందా మీకు? చేస్తలేడు. ఇప్పుడు ఇక్కడ భూమి మన రశ్మిల కాడ భూమి కూడా చేస్తలేడు. మరి మీరు అడగలేదా? ఓజాలు తీసుకొని వచ్చి నేనే 25 లక్షల రూపాయలు ఇప్పించాను అన్న దాంట్లో. మీరు అడగలేదు ఎందుకు చేస్తలేరు? ఎప్పుడు అడిగినా ఇదే ఏదైనా అడగాని ఏది అడిగినా రేపే సర్వే పెట్టిస్తా అంటాడు, రేపే కొలిపిస్తా అంటాడు, రిజిస్టర్ చెప్తా అంటాడు. అది చేసు లేదు, సర్వే కాడికి ఖర్చు లేదు. ఆ భూమి అతని భూమి ఎన్ని సంవత్సరాలు కొని ఈ భూమి ఆ భూమి ఎన్ని సంవత్సరాలు కొని 11 అంటే ఈ 15 అంటే అన్న 5-11 సంవత్సరాలు 11 సంవత్సరాలు అవుతుంది. అన్ని సంవత్సరాలు కాగితం పరంగా కూడా చూపెట్టాను. అన్ని పేపర్ 11 సంవత్సరాలు మీకు ఎందుకు రిజిస్ట్రేషన్ చేయలేదు? మా చెప్పులు అడిగినాయి అన్న. ఇప్పుడు మా ఒక్కరికే కాదు, ఇప్పుడు 5-6 సరే ఇప్పుడు ఆ భూమి ఉన్నది కదా, ఆ భూమి ఎవరికన్నా ఇంక వేటోళ్ళకి అమ్మ చెప్పిండా అట్లనే మీ ఉందా లేకపోతే ఎట్లా ఉంది? వేరే ముస్లిం వాళ్ళకు కిరాయి కన్నా ఇచ్చిండు. కిరాయి కన్నా ఇస్తే ఆ ముస్లిం ఏం చేసిందంటే పోల్ వేసి రేకులు వేసిరు. రేకులు వేసినట్టు మాకు తెలిసినాక తెల్లారి మేము పోయినాం. పోయి ఏంది మా భూమి కదా, మా భూమిలో మీరు ఎట్లా ఇస్తారని చెప్పి అడగగానే అన్న మీదని మాకు తెలియదు, గుడిజన వెంకట స్వామి మాకు కిరాయి కానీ ఇచ్చిండు, మాట్లాడుకొని ఈ షెడ్ వేసినామన్నా అంటే ఈ భూమి మాది, రేకులు గీకులు మీరు ఇప్పుకోకపోతే ఇప్పుకోపోండి, లేకుంటే నలుగురు చెప్పినట్టు మీరు మేము వింటాం అనగానే ఆయన పెద్ద మనుషులంతా కలిసి మాట్లాడారు. సార్ దగ్గర పోయినాం. ఎస్ఆర్ సార్ కూడా ఏమన్నా అంటే సరే మీరు ఏదైనా ఉంటే చూసుకొని మరి నష్టపోతారు కదా వాళ్ళు కూడా, సివిల్ కాబట్టి మేము పట్టించుకోమన్నట్టు మాట్లాడుకున్నాంటే ఎవరు ఎస్ఐ గారు అన్నారా? సర్పంచులు సివిల్ మ్యాటర్ కాబట్టి నేను పట్టించుకోం. అయినా కానీ పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధం ఉంది అన్నారు. బయట పెద్ద మనుషులలో ఏం మాట్లాడుకున్నామంటే ఈ షెడ్ నేను పీక్కుంటే ఇప్పుడు నాకు నష్టం అవుతుంది, చంద్రనాయక్ గారు సమ్మన్న గారు మీరు కూడా ఆలోచించండి, మేము మట్టికి అది అంతా 1,90,000 రూపాయలు లెక్కేసి రాసిండ్రు. మీలాంటి పెద్దలు చెప్తే 1,90,000 రూపాయలు అయినా కట్టి షెడ్ నేను ఆక్యుపై చేసుకున్నా. దాని మీద నాకు ఇప్పటికైనా గుడిదేవుని వెంకట స్వామికి మానవత్వం ఉంటే మనిషిగా ప్రవర్తించితే ఈ గ్యాంగ్ ఆ గ్యాంగు వాళ్ళన్నీ పైసలతోని వచ్చే గ్యాంగులే వాళ్ళు. ఆ పైసలు ఎందుకు అన్న ఈ మీలాంటి పెద్దల దగ్గర మాట్లాడుకుని దానికి కూడా మేము ఎంతో కొంత ఆయనకి ఇవ్వడానికి కూడా లేదంటే మా డబ్బులు మాకు ఇంట్రెస్ట్ చెప్పినట్టు చెప్తే అట్లయినా ఓకే, మేము రెండిట్లో మేము ఓకే. ఎందుకంటే ఆయన ఏదో మేము చేయాలి అదే అని లేదు, కానీ ఆయనే మమ్మల్ని మొత్తం 10 లక్షలు ఇచ్చి ఆడ చేసుకోమంటే అన్న అక్కడ ఫిల్లర్స్ లేచి ఉన్నాయి. ఇల్లు లేపినోడు అడుగుంటాడా అన్న పోయి నేను ఏదైనా అదే భూమి తీసుకుంటా అనుకుంటాను. ఇక ఫిల్లర్స్ లేపినాను అన్న చూడండి మీరు వేరే ఆయన పేరు వాళ్ళు ఊకుంటారా అన్న? మీరు కూడా ఒకసారి మీడియా వాళ్ళు ఆలోచించండి. అటువంటి ఏదైనా వాడు ఊకుంటాడా? ఇప్పుడు ఒక్కటి ఏం లేదన్నా, మాకైనా భూమి అమ్ముతే ఆడ ఉన్న రేటు ప్రకారంగా మేము డబ్బులు కడతాం. కాదంటాడు ఆ భూమి నేనే ఉంచుకుంటా మీకు సంబంధం లేదంటే మాకు ఇంట్రెస్ట్ డబ్బులు కట్టని అక్కడ పిటిషన్ ఇస్తే వాళ్ళనే లంబడోళ్ళనే ఇచ్చాడు. అదే మాట మినిస్టర్ సాబు సార్ దగ్గర పిటిషన్ ఇచ్చిండు. సార్ మాకు తెలియదని చెప్పి నేను చంద్రనాయక్ అంటే నేను తెలియదని చెప్పి సారు ఆ లంబడోళ్ళతో అది ఏమవుతుంది అట్లా ఇట్లా అంటాడా? ప్రతి ఒక్క మాట అనేది లంబడోళ్ళ కన్నా ఇక వేరే మాట లేదు. చెప్తావు కుల పేరు తీసి నేను మీతో మాట్లాడుకుంటా కూడా అన్న లంబడోళ్ళు మీతో మాట్లాడుకుంటా మీడియం నలుగురికి చెప్పేటోళ్ళు మీతో మాట్లాడుకుంటా కూడా లంబడోళ్ళు అంటారు. ఎన్నిసార్లు అంటారు? మీరే సాక్షులు అన్న దానికి. అని ఇంత ఘోరంగా చెప్తాడు మాకు. అరే మేము అట్లా నాయన మా డబ్బులు మాకు ఇంట్రెస్ట్ నలుగురు చెప్పినట్టు ఇచ్చేది మేము ఊరుకుంటాం. కాకపోతే నీ భూమికి ధర చేస్తాం, నలుగురు చెప్పిన రేటు గదానికి ఏం రేటు ఆ రేటు ప్రకారం మీరు డబ్బులు కడతామంటాను. ఈ కాగితం ఫేక్ అంటున్నాడు, నా సంతకం కాదంటున్నాడు. ఈ లాయర్ నోటీస్ మీకు అప్పచెప్తున్నా, ఒకసారి మీరు దీన్ని చూడు చదువుకోండి. లాయర్ నోటీస్ అయినే పంపిణీ కాదన్న, మేమైతే దీన్ని తయారు చేసుకోలే కదా. ఈ నోటీసులా ఏంటి 10 లక్షలు ముట్టినాయి,
18 లక్షలు ఇచ్చి ఆ చెత్త చెదారం అది పోయి రీసెర్చ్ చేసుకో అంటాను. అది నాకు అద్దని నేను అంటున్నాను. అంటే మాకు అది వద్దు. కన్స్ట్రక్షన్ చేసిండు పెట్టుకోవాలా నేను? వాళ్ళు పిల్లలు లేపారు, మేము దాంట్లో ఎట్లా పోతాం? ఇవి కూడా మీకు ఇవంటే ఇస్తాను, ఈ కాగితాలు కూడా. మాకు దీంట్లో ఏ చిన్న జరగాలనే బాధ, మాకు వేరే ఏం లేదు. ఆయనకు ఏదో మేము ఏదో ఆయన సొమ్ము తిందా సార్. మేమైతే కులం నమ్మడంలో మేము ఇప్పుడు కూడా మినిస్టర్ సాబ్ తోటి చెప్పుకున్నారట వాళ్ళు. ఇప్పుడు సార్ కూడా మాకు సహకరించి, మరి నేను అదివల చంద్రుడు నాయక్, నేను ఒక 20-30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. ఇప్పటి వరకు కూడా మరి మాకు కూడా సార్ కూడా మాకు న్యాయం చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. నేను చేస్తాను, నీకు ఫోన్ చేస్తాను.